ఇప్పుడు 15వ అధ్యాయం 16వ అధ్యాయం 2 అధ్యాయాలు అబ్రహాం గారితో దేవుడు ఎలా మాట్లాడాడు, ఎలా నడుచుకున్నాడు, మరి ఎలా దేవుడికి విశ్వాసులకు తండ్రిగా మారాడు అనేది పరిశీలిద్దాం. దేవుని యొక్క మహాప్రేమను బట్టి, కృపను బట్టి మరి చిన్న వాక్యాన్ని చదువుకొని వాక్యాలకి ప్రవేశిద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనాన్ని దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్య భాగాలకి ప్రవేశిద్దాం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతని నీతిగా ఎంచెను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాటలు రాయబడ్డవి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఈ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడా యేసయ్యా, అయా మిమ్మల్ని మేము నమ్ముకుంటే మీరే నీతికర్తగా దిగివచ్చి మాకు ఉంటానని చెప్పి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మాట్లాడి ఉన్నారు ప్రభా. అవునయ్యా, నేను నమ్ముకోవటమే నీతి నాయన. నీతిమంతులను ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారని చెప్పి వాగ్దానం ఇచ్చిన యేసయ్య. అవును ప్రభా, నీతిమంతులైన అబ్రహాంని మీరు జ్ఞాపకం చేసుకుని నీతిమంతుడిగా మార్చి ఖర్జూర వృక్షములాగా మొవ్వ వేయించి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె పచ్చని సారము కలిగి నీటి కాలువలో నాటబడ్డ మొక్క వలె జీవించే మొక్కగా ప్రభా జీవింపజేశారు. ఆయన సంతానాన్ని బట్టి భూలోక వాసుల మొత్తం కూడా ఆకాశ నక్షత్రాల వలను ఇసుక రేణువులను ప్రభా సంతానాన్ని ఆశీర్వదించారు నాయన. అయిన ప్రభా మా సంఘాన్ని ప్రభా, మా సంఘ విశ్వాసులందరినీ ప్రభా అలాగనే ఆశీర్వదించి అభివృద్ధి పరిచి వృద్ధి చేయమని యేసు పరిశుద్ధాత్మ శక్తిగల నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి అబ్రహాం గారు కల్దీలు అనే ఒక పట్టణం నుంచి, గ్రామం నుంచి బయలుదేరి కనాను దేశానికి వచ్చాడు. మరి కనాను దేశానికి వచ్చినప్పుడు ఒక కరువు వచ్చింది. ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు మరి అబ్రహాం గారిని దేవుడు ఆశీర్వదించాడు. ఐగుప్తు మహారాజుతో మాట్లాడి, అతడు నా దాసుడు, మరి నీవైతే అతని యొక్క భార్యను తీసుకొచ్చి నీ కోటలో ఉంచుకున్నావు, కానీ అది నీకు కీడు మరణం సంభవించదని చెప్పినప్పుడు తనకు హృదయంలో వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఆ ఐగుప్తు మహారాజు భయపడి మరి అబ్రహాం గారికి తన భార్యను అప్పగించి, శారా గారిని అప్పగించి, మరి అతనికి దాసులను, దాసురాలను, ఆడుగొర్రెలను, మగగొర్రెలను, గాడిదలను, పనికత్తెలని, మరి ఒంటెలను బహుమతిగా ఇచ్చాడు. తర్వాత అబ్రహాం తన సమస్తం కలిగిన ఆస్తిని తీసుకొని, లోతుని తీసుకొని మరి నెగేబుకి వచ్చాడు. ఐగుప్తులో నెగేబుకి వచ్చాడు. మరి ఐగుప్తులో నుండి నెగేబుకి వచ్చి మరి బంగారము, పశువులు కలిగి బహుధనవంతుడై ఉన్నాడు. అప్పుడు లోతు కాపర్లకి, అబ్రహాం కాపర్లకి మరి తగాదాలు వస్తూ ఉన్నాయి, గొడవలు వస్తూ ఉన్నాయి. ఆ గొడవలు వస్తూ ఉంటే మరి వాళ్ళు ఆ గొడవల నుంచి వాళ్ళకు సమాధానం ఇవ్వడం కోసం అబ్రహాం గారు తన యొక్క కుమారుడైన లోతుతో మాట్లాడి, నాయనా, నీకు నాకు బంధువులు, మనం గొడవలు పడటం మంచిది కాదు, మరి మనం విడిపోయి క్షేమంగా ఉందామని చెప్పి మరి వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు లోతు కూడా దానికి అంగీకరించాడు. లోతు సొదొమ ప్రాంతం, యోర్దాను నది ప్రాంతం సస్యశ్యామలంగా ఉండటం వల్ల తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క మరి పశువుల్ని, మరి సమస్తము ఆస్తిని తీసుకొని ఆ సొదొమ ప్రాంతానికి వెళ్ళి నివసించడం కోసం సిద్ధపడ్డాడు. అబ్రహాం గారు ఏమో కానాన్లోనే మరి నివసిస్తూ ఉన్నాడు. తన యొక్క దాసులతో, దాసురాండ్లతోటి
బంధువులతోటి స్నేహితులతోటి మరి నివసిస్తూ ఉంటే ఆ ప్రాంతంలో మరి అబ్రహాం గారు నివసిస్తున్నందుకు దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చేశాడు. చేసినప్పుడు అక్కడ గుడారాలు వేసుకుని వాళ్ళిద్దరు జీవిస్తూ ఉన్నారు. మరి అబ్రహాం గారు మరి పోయినసారి మనం వాక్యంలో మాట్లాడుకున్నప్పుడు మరి హాయికి బేతేలకి మధ్యలో గుడారం వేసుకొని నివసించాడని చెప్పాను. ఆ ప్రాంతంలో ఆయన నివసించి ప్రార్థన చేసి మరి మొక్కుబలిని చెల్లించాడు. మరి ఎప్పుడైతే అబ్రహాం గారు మొక్కుబళ్ళు చెల్లించాడు, మరి ఆ కరువు తీరిన తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయి ఎవరికి వాళ్ళు వేరైపోయారు. మరి తూర్పు దిక్కుకి పడమర దిక్కుకి, ఉత్తర దిక్కుకి, దక్షిణ దిక్కుకి మరి సంచరించే దేశానికి వెళ్ళమన్నప్పుడు లోతు అయితే సౌందర్య ప్రాంతాన్ని లోకంలో ఉన్న మరి వాటిని ప్రేమించాడు, కానీ దేవుని యొక్క కృపను ఆలోచించాల. కాబట్టి అసలు లోతు నీతిగా వినోడు అనుకుందాం. అప్పుడు ఏమన్నానంటే, పెదనాన్న నీ ఇష్టం నాదేమీ లేదు, నువ్వేది చెబితే నేను అది అంటానని చెప్పి అనాలి. అంటే బాగా ఉండేది, అసలు వాళ్ళ పెదనాన్నకి లోబడ్డట్టుగా ఉండేది. కానీ లోతు ఏం చేసినాడు, లోకం వైపు చూసి, యోర్దాను తీర ప్రాంతం వైపు చూసి, సౌందర్యంకెళ్ళి చూసి, అందంకెళ్ళి చూసి మోసపోయి ఆ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతపు వాసులు దుర్మార్గులు, దుష్టులు, దేవుని దృష్టికి బహుకీడుతనం చేసేవాళ్ళు. కీడు జాతి వాళ్ళు అంటారు. కీడు జాతి వాళ్ళు అంటే ఏం చెప్తారు చెప్పండి? కీడు జాతోడికి ఉన్న లక్షణాలు ఏంటి? కీడు జాతోడు అని చెప్పి మనం ఎట్లా మాట్లాడాలి? ఆ మాటలను చెప్పండి. ఒక మనిషి కీడు జాతోడురా అంటారు. కీడు జాతోడు అంటే ఏంటి? ఇప్పుడు ఇతరులు మేలు చూసి ఓరవలేనివాడు, ఆ ఇతరులను చూసి మరి వాళ్ళని అనవసరంగా బూతులు తిట్టేవాడు, ఇతరులను చూసి ఆడిపోసుకునేవాడు, ఇతరులకి ఏదైనా ఒక వస్తువు ఉన్నా కానీ, ఒక పక్షి ఉన్నా కానీ, జంతువు ఉన్నా కానీ ఓర్చుకోలేనివాడు. తర్వాత మరి ఎప్పుడు కూడా బూతు మాటలతో తన ఇరుగువారిని పొరుగువారిని బాధ పెట్టేవాడు కీడు జాతోడు అంటే. ఇంకా ఈ కీడు జాతోడు ఏం చేస్తాడంటే మన గురించి బయటికి పోయి చెడుగా చెబుతుడు. వాళ్ళు అట్టా వీళ్ళు ఎట్టా అట్టాటోళ్ళు ఎట్టాటోళ్ళు అని చెప్పి గాసిప్స్ అంటారు వాటిని. గాసిప్స్ అంటే లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పటం, పుకార్లు చేయటం. ఆ పుకార్లు చేయటం వల్ల మనకి క్యారెక్టర్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఆ క్యారెక్టర్ డ్యామేజ్ అయిపోతే తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే, పాపం వాళ్ళు అలాంటి వాళ్ళు కావాలా, మంచి వాళ్ళు కావాలా అని చెప్పి తెలియని వాళ్ళు ఇతను చెప్పిన మాటలను బట్టి వింటూ ఉంటారు. కానీ అతను చెప్పేది మటుకు బొటకం, అబద్ధం, మోసం అనే సంగతి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటారు. ఆ దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు అనుకుంటారు పక్కింటోడేగా, నిజమే చెబుతుడు, లేదు అబద్ధమే చెబుతుడు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, లోతు కూడా ఒక దుష్టుల ప్రాంతానికి, దుర్మార్గుల ప్రాంతానికి తాను బయలుదేరి జీవించడం కోసం ఇష్టపడిపోయిండు. ఈ లోకంలో మనం మరి దేన్ని చూసి మోసపోతున్నామంటే, శరీరాన్ని చూసి, నేత్రాన్ని చూసి, జీవపు డంబాన్ని చూసి మోసపోతున్నాం. అబ్బా ఆ అమ్మాయి అందంగా ఉంది, ఆ అబ్బాయి అందంగా ఉన్నాడు అని చెప్పి ఆలోచన చేసి సంబంధం గురించుకుంటారు. ఆ అమ్మాయి వచ్చిన కానీ ఇంట్లో నరకమైన సంగతి వాళ్ళకి తెలియట్లా. ఇప్పుడు ప్రార్థనా పరులా కాదా, వాళ్ళు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ కాదా, వాళ్ళు మరి మంచిగా ఉండేవాళ్ళ కాదా అని చెప్పి ఆలోచించట్లా. మొన్న ఎవరో నాతో అంటున్నారు, మా అమ్మాయికి ప్రార్థన వాళ్ళని చూడండి అయ్యగారు మంచి వాళ్ళని, మా అబ్బాయికి ప్రార్థన వాళ్ళని చూడండి అయ్యగారు మంచి వాళ్ళని అని చెప్పి చెప్పారు. చెప్తే సరే అలాగే అమ్మ ప్రార్థన చేద్దాంలే అమ్మ అని చెప్పి అన్నాం. అంటే లోకంలో మరి ఈరోజు ఒక ప్రార్థన లేని స్త్రీ ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుని అందంగా ఉంది, కట్నం ఇచ్చింది, మరి చాలా చదువు ఉంది, అన్నీ ఉన్నాయి అని చెప్పి చేసుకుంటే ఆమె వచ్చి ఏం చేస్తుంది? 10 దాకా ముసుగు పెట్టుకొని నిద్రపోతూ ఉంటుంది. పొద్దున్న లేచి చీపురు పట్టదు, వాకిలు ఊడవదు, లేచి టిఫిన్ చేయదు, భోజనం వండదు, అన్నం కూర చేయదు, మరి ఇంట్లో పనులు కూడా చేయదు. మరి ఏది చేయకుండా పండుకొని లేచిన తర్వాత కాఫీ కాశారా, నాకు కాఫీ ఇవ్వమని అడుగుతూ ఉంటుంది. టిఫిన్ చేశారా, టిఫిన్ పెట్టమని అడుగుతూ ఉంటుంది. మరి ఇలాంటి వాళ్ళతో సంసారాలు నడవాలంటే నడుస్తాయా? వాళ్ళ ఒక భార్యాభర్తలు ఎంతో కష్టపడి
సంపాదించుకుంటేనే కుటుంబాలు వెళ్ళడం అంతంత మాత్రంగా ఉన్న రోజులు ఇవి. మరి బద్ధకస్తంగా ఏ పని చేయకుండా, మరి వాళ్ళు ఇంటి పని చేయకుండా, వంట పని చేయకుండా, మళ్ళీ పైపెచ్చు వాళ్ళ అత్తగారు మామగారు ఇంటి పని చేయమంటున్నారు, వంట పని చేయమంటున్నారని చెప్పి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తే వాళ్ళ మమ్మీ ఏమో నువ్వు సర్దుకొని రావే ముందు అర్జెంటుగా, మన 20 లక్షలు మనకి ఇస్తారు వాళ్ళు. ఆ వంట సర్దుకొని పోతేనంట వాళ్ళు 20 లక్షలు వాళ్ళకి ఇస్తారంట, తీసుకుంటారంట. మరి 20 లక్షలు ఇస్తే ఆ అమ్మాయి కూర్చోబెట్టి కాళ్ళకడికి అన్ని తెచ్చి పెడితే ఇవాళ ఎలాగ తయారయ్యారంటే సంవత్సరాలు కూడా చేసే పరిస్థితుల్లో లేరు ఆడపిల్లలు, మగపిల్లలు కానీ. పిల్లల గంటం కూడా బరువు అయ్యి వాళ్ళు అంటారు భర్తతోటి ఒక పిల్లని తెచ్చుకొని పెంచుకుందాలి అని చెప్పి అనే పరిస్థితికి వచ్చారు. బద్ధకత్వం కానీ, సోమర్తనం కావచ్చు, లేకపోతే దుష్ట ఆలోచన కావచ్చు. కన్న పేగుతో పిల్లలు కానీ, రక్త సంబంధికులు కానీ వారసులను సంపాదించుకోవడం ఇష్టపట్ల ఈ ఆస్తి చూసి, ఐశ్వర్యం చూసి, వాళ్ళకున్న సంపద చూసి ఇక్కడికి వాళ్ళ ఎవరం తగ్గిపోకుండా ఉండాలని చెప్పి చెడు ఆలోచనతో ఉంటున్నారు, చెడు సాంగత్యంతో ఉంటున్నారు. కాబట్టి పిల్లలకు పాలిస్తే నాకు అందం పోద్దేమో, పిల్లల కంటే నేను మరి ఆపరేషన్లు అయితేమో ఆరోగ్యం పోయిద్దేమో, ఇట్లా ఆలోచించి ఇది చేస్తున్నారు. మా ఊరిలో ఒక ఆయన ఉన్నాడు, నేను చూసినప్పుడు ఆయన మంచి కుర్రవాడు, యవ్వనంలో బాగానే కష్టపడి పనిచేసేవాడు. కానీ అతనికున్న కోపాన్ని బట్టి పెళ్లి చేశాలే కానీ పిల్లం 3వ రోజే పోయింది. పిచ్చకొట్టు కొట్టిండు, బిందెలో తలకాయ పెట్టి కొట్టిండు. దేంట్లో పెట్టిన తలకాయని బిందెలో పెట్టి కొట్టిండు. కొడితే ఆ బిందె ఇడిపించుకొని పారిపోయింది. ఇంతవరకు పెళ్ళి లేదు, పెటాకులు లేదు, అట్లనే ముసలోడైపోయింది. పెళ్ళి అయినా కాకపోయినా ముసలోళ్ళు అవ్వటం అనేది కామనే. ఇప్పుడు వాజ్పేయి పెళ్లి చేసుకోలేదు, ముసలోడు అవ్వలేదా? నరేంద్ర మోడీ సరే పెళ్ళి అయింది అంటారు, ఆయన ముసలోడు కాలేదా? కాబట్టి రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోలేదు, మరి గడ్డ నచ్చిపోయి ముసలోడు కావట్లేదా? కాబట్టి యవ్వన జీవితంలో ఏ వయసులో చేయాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. నీ వారసత్వం కానీ, నీ యొక్క గర్భఫలం కానీ నింపబడాలంటే మరి లోకపరమైన మనం ఆచార సంప్రదాయాలు కావచ్చు, జీవన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. వాళ్ళ చైనా దేశంలో జనాభా అనేది మనం పరిశీలిస్తే మరి 50 పైబడి, 60 పైబడి, 65 పైబడి, 70 లోపల అందరూ ముసలోళ్ళే ఉన్నారంట, యూత్ లేరంట. ఎందుకంటే వాళ్ళు గర్భఫలం కోసం వాళ్ళు ఆపరేషన్లు చేయించుకొని చైనా జనాభా 160 కోట్లు దాటిందని చెప్పి, మరి జనాభా ఎక్కువైపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు ఆపరేషన్లు చేయడం మొదలుపెట్టారు. యేసుప్రభు అంటున్నాడు, పిచ్చి జనాభా ఎలా తగ్గించాలో నాకు తెలుసు, ఆ జనాభాను తగ్గించే మంత్రం నా కాడ ఉంది, మీరేమీ భయపడబాకండి, జనాభా తగ్గించడం తెలుసు అని చెప్పి ఆ రోజుల్లో 100 సంవత్సరాల క్రితం మరి కలరా వ్యాధి వచ్చి కోట్ల మంది చచ్చిపోయారు. ఇట్లాంటి జబ్బులు అంట 100 సంవత్సరాలకు ఒకసారి వస్తాయంట, లోకాన్ని తుడిసే జబ్బులు. జనాభా పెరిగిపోతే భూమిని ఏం పెంచలేము, కొత్త భూమి సృష్టించి మళ్ళీ ఏమి వీళ్ళకి అప్పగించి ఆ భూమికి పోయి నివసించమని చెప్పలేము. వీళ్ళేం చేస్తున్నారు, ఆకాశంలో పోయి నివసించాలని చెప్పి, చంద్రమండలంలో పోయి నివసించాలని చెప్పి రాకెట్లు వేసుకుని పోయి ఆ నీళ్ళు ఉన్నాయా, ఆడ మరి నదులు ఉన్నాయా, రాయలు ఉన్నాయా, రప్పలు ఉన్నాయా అని చెప్పి పరిశోధన చేస్తున్నారు. కానీ దేవుడు భూలోకాన్ని సృష్టించిన కానీ ఇంకెక్కడా కూడా జీవరాశిని ఆయన సృష్టించలేదు. కాబట్టి ఆ రోజుల్లో 100 సంవత్సరాల క్రితం ఈ కలరా వ్యాధి వచ్చి దాని కోట్ల మంది చనిపోయారు. మొన్న రీసెంట్గా 2019, 20, 21లో మళ్ళీ 100 సంవత్సరాలకి కరోనా అనే ఒక రోగం వచ్చింది. ఈ కరోనా అనే రోగం వచ్చి కోట్ల మందిని తీసి ఆడబెట్టింది, భూమిని తగ్గించింది. భూమి తగ్గాలంటే జనాభా పెరిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, కుదరని రోగాన్ని తయారు చేసి పంపించేసి తీసాడు పక్కన పెట్టేస్తాడు. జనాభాని మనం పూడ్చే అవకాశం కూడా లేకుండా పొక్కులేనుతో తీసిపోయి గుంట తీసి గుంటలో పడేసిన పరిస్థితి వచ్చింది. బాగా భారీగా గుంట తీయటం, ఆ గుంటలో తీసిపోయి మొత్తాన్ని డొల్లియటం, డొల్లిచ్చేసి పొక్కులేను కమ్మేయటం. మరి అటువంటి భయంకరమైన జబ్బులు ఈ లోకంలోకి వస్తూ ఉన్నాయి. ప్రియులారా, మరి ఎప్పుడైతే మనం మన చెడు సాంగత్యాన్ని బట్టి, చెడు ప్రవర్తన బట్టి మరి మన యొక్క దేశం పాడైపోతూ ఉంటుంది. ఇప్పుడు సొదొమ పట్టణం ఎందుకు పాడైందయ్యా అంటే వాళ్ళ చెడు నడకను బట్టి, చెడు సాంగత్యాన్ని బట్టి, చెడు అలవాట్లను బట్టి పాడైపోయింది.
కానీ లోతు సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ప్రేమించాడు. అంటే పాపంలో ఉన్న ప్రజల్ని ప్రేమించాడు, పాపంలో నివసించే వాళ్ళని ప్రేమించాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక 6 స్నేహితులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. 6 స్నేహితుల్లో ఒకడు మంచోడు అన్నాడు, 5గురికి సిగరెట్ అలవాటు ఉంది, మందు అలవాటు ఉంది, మరి ఆ చెడు అలవాట్లు అన్నీ ఉన్నాయి. ఈ మంచోడికి అరే ఏం కాదురా, ఒక మూత తాగురా, మందే అది ఏం కాదు, నీకు ఆరోగ్యం మంచిదని చెప్పి వాడికి అంటున్నారు. 5గురు కూర్చొని మాట్లాడుతుంటే మంచోడికి ఏమైంది, రాని ఆలోచన, ఓ మందే కావాలి అని చెప్పి ఒక మూత తీసుకుని నాకింది అనుకోండి. చందంగా వాళ్ళు ఏం చేస్తారు, అన్ని చెడు అలవాట్లకి బానిసని చేస్తారు. వాడి యొక్క నడత కానీ, నడవడిక కానీ, ప్రవర్తన కానీ మారిపోయింది. ఆ అమ్మాయి అంట వాళ్ళ సాఫ్ట్వేర్ జాబ్ చేసే ఆ యొక్క వాళ్ళ యొక్క కొలీగ్స్ని మారుస్తానని చెప్పి మరి ఆ శబ్దం చేసి పాస్టర్ గారితో మాట్లాడిందంట. అమ్మా, వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేసి శనివారం సెలవు, ఆదివారం సెలవులకి 5 రోజులు కష్టపడతారు. ఆ డబ్బులన్నీ తీసుకొని పోయి తాగి పబ్బుల్లో క్లబ్బుల్లో ఉండి ఆగం చేసుకొని పాడైపోతారమ్మా. వాళ్ళతో నీకెందుకు, నువ్వు రక్షించబడ్డం ముందు నాకు అది సంతోషం, నీ రక్షణ జీవితాన్ని చనిపోయే వరకు కాపాడుకో తల్లి అని చెప్పి చెప్పిందంట. కాదు, నేను పోయి మా స్నేహితులు అందరూ పాడైపోతున్నారు, వాళ్ళు నరకనికి పోతారు, వాళ్ళని నేను కాపాడాలని చెప్పి ఈ పిల్ల మరి అందగైతే చదువుకున్నది, మంచి జాబు, సాఫ్ట్వేర్ జాబు, అంతా కూడా తెలిసే జ్ఞానవంతురాలు. మరి వాళ్ళ ఊరికి పోయి యేసుప్రభు గురించి వాక్యం చెబుతుందంట. యేసుప్రభు గురించి వాక్యం చెబుతుందంట. వాళ్ళు అన్నారంటే బిర్యానీ వండుకొని తెచ్చుకొని ఒక పార్సల్ తెచ్చుకొని కూర్చొని, సరే మంచిది, నీ యేసుప్రభు మంచివాడు మేము నమ్ముతూలే కానీ మాతో పాటు బిర్యానీ కాస్త తినని చెప్పి బిర్యానీ పెట్టారంట. బిర్యానీ తిన్నది, వందనాలు తల్లి. బిర్యానీ తిన్న తర్వాత మళ్ళీ అన్నారంట, మరి కొంచెం ఈ కూల్ డ్రింక్ తాగని చెప్పి ఇచ్చారంట. ఆ కూల్ డ్రింక్లో ఏం కలిపారు వాళ్ళు, మత్తు పదార్థం, మందు కలిపారు. ఆ అమ్మాయి కూల్ డ్రింక్ తాగి మత్తుగా ఉంటే ఆ అమ్మాయిని పాడు చేసి పడేశారు. ఇక రోజు ఆ అమ్మాయి వాళ్ళకు ఇప్పుడు గతిగా మారిపోయింది. ఇక ఆ వాణిసత్తాన్ని చిక్కుకొని వాళ్ళతో పాటు జాబులు పోయి రావటం, వాళ్ళతో పాటు మందు తాగటం, వాళ్ళతో పాటు ఆ బిర్యానీలు తినటం, వాళ్ళతో చెడు యొక్క అలవాట్లకి బానిస అయిపోయింది. ఇప్పుడు ఎవరు మారారు, ఈ అమ్మాయే వాళ్ళతో కలిసి ఆగమైపోయింది, పాడైపోయింది. కాబట్టి మరి లోకంలో ఒక సామెత ఉంది, చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడుకు అని ఉంది. ఎప్పుడైనా సరే మనం చెడుకి దూరంగానే ఉండాలి కానీ దగ్గరగా పోయి అది ఏంటిలాంటి వాసన చూడటానికి ప్రయత్నం చేయమాకండి. ఇప్పుడు అది ఆ ప్రదేశం వచ్చినప్పుడు నువ్వు కళ్ళు మూసుకో, ఆ ప్రదేశం వచ్చినప్పుడు కళ్ళు మూసుకో, నీ కళ్ళు కాపాడుకో, నీ హృదయం కాపాడుకో. ఆ మాటలు వినపడేటప్పుడు చెవులు మూసుకో, నీ యొక్క హృదయాన్ని కాపాడుకో. వాళ్ళని రెచ్చగొట్టినా కానీ నోటితోటి ఆ చెడు మాటలు మాట్లాడమాకు. అదే ప్రభు మాట్లాడుతున్నాడు మీ అందరితోటి, చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు. లోతు కూడా ఆ రోజు అబ్రహాం గారికి నిలబడి, పెదనాన్న, తండ్రి, నువ్వు చెప్పిన మాట నా మాట, నీ మాట నా మాట, నా మాట ఏమి లేదు అని అన్నట్టయితే కుటుంబం బాగుపడేది. కానీ లోతు ఏం చేశాడు, లోకం వైపు చూశాడు, అందం వైపు చూశాడు, సౌందర్యం వైపు చూశాడు, మోహం వైపు చూశాడు, మోసం వైపు చూశాడు. తన కుటుంబాన్ని తీసుకొని, భార్య పిల్లలను తీసుకొని పోయి ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో నివసించాడు. నివసిస్తే ప్రియులారా, మరి ఇక అబ్రహాం కుటుంబం ఆశీర్వదించబడతా ఉంది, అబ్రహాం దీవించబడతా ఉన్నాడు. మరి వాళ్ళు విడిపోయారు, ఇద్దరు కూడా. విడిపోయిన తర్వాత మరి ఆ ప్రాంతానికి ఇక ఒకరోజు ఈ సొదొమ గొమొర్రా రాజులు, 7 రాజులు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పడానికి ఇదంతా టైం కాదులే కానీ, మరి ఈ రాజులకి శత్రు రాజులు వచ్చి ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని ముట్టడించి సొదొమ గొమొర్రా పట్టణం మొత్తం కూడా మరి ఆస్తిని, అంతస్తులు, జనాన్ని మొత్తం తీసుకొని పోతున్నారు. తీసుకొని పోతా ఉంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఎవరన్నాడు, లోతున్నాడు. ఎవరున్నారు, లోతున్నాడు. ఆ లోతు ఉన్న సంగతి అబ్రహాము ఆల్రెడీ పంపించినాడు కదా, తెలుసు కదా. ఇక ఆ లోతు దాసుల్లో ఒక దాసుడు తప్పుకొని, నాయనా, నీ కొడుకు భార్య పిల్లల్ని మొత్తాన్ని శత్రురాజులు వచ్చి సొదొమ గొమొర్రా పట్టణం మీద పడ్డారు. ఆ పట్టణం రాజుని పట్టుకున్నారు, రాజ్యాన్ని పట్టుకున్నారు, ఆడవాళ్ళని పట్టుకున్నారు, మగవాళ్ళని పట్టుకున్న మొత్తాన్ని బానిసలను తీసుకొని పోతున్నారు. మరి నువ్వు వచ్చి కాపాడుకోమని చెప్పాడు. అబ్రహాము కోపం వచ్చింది. ఈ వీడు నా మాట విని
నా దగ్గర ఉండొచ్చు కదా, లేకపోతే నేనే ఒక పట్టణాన్ని చూపిస్తాను ఉండొచ్చు కదా వీడు, మరి వీడు పోయి కోరుకొని అటు పోయిండు, పోయి అక్కడ ఉన్నాడు, అక్కడుండి మరి వీడు అనవసరంగా ఇప్పుడు చెరపట్టబడి పోతున్నాడని చెప్తాను బాధపడి తన ఎంట అలవాటు పడిన 318 మంది దాసులను తీసుకొని 318 ఎంత అండి? 318 3 + 1 + 8 ఎంత? 12 1 + 2 ఎంత? 3 తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్తోత్రం హల్లెలూయా. 318 మంది దాసులను తీసుకొని వెంట పెట్టుకుని పోయి ఆ యొక్క సొదొమ పట్టణాన్ని మరి వశపరుచుకున్న రాజులు యుద్ధాలు చేసి ఇత్తీలతోటి, అమోరీలతోటి, మొయాబులతోటి, ఎబిసీలతోటి యుద్ధం చేసి మరి ఆయన గెలిచాడు. దేవుని బిడ్డ కదా, దేవుడు ఆయన పక్షాన్ని యుద్ధం చేశాడు, గెలిచి సొదొమ రాజులని విడిపించి ఆ రాజుల్ని తీసుకొని ఎండబెట్టుకొని వచ్చి ఆ లోతుని విడిపించి వచ్చాడు. సొదొమ రాజు అంటాడు, అయ్యా నువ్వు దేవుని బిడ్డవి, స్వయంగా మేము చూసాం, మేమైతే కత్తి తిప్పుతుంటే అక్కడ తావట్లేదు, మాకు ఎదురు తిరిగి మమ్మల్ని పడుతున్నారు, యుద్ధం చేయలేక మేము లొంగిపోయాం, నువ్వు అట్లా కత్తి తిప్పుతుంటే పరిగెడుతున్నారయ్యా, మేము నీ యొక్క శక్తిని చూసాం, దేవుని శక్తిని చూసాం, దేవుడు నీలోకి మరి రెండో వ్యక్తిగా వచ్చి అదృశ్యంగా ఉండి మేము యుద్ధం చేస్తుంటే మాకు కనపడింది అగ్ని అభిషేకం, ఆ యొక్క తెల్లని వెలుగు మేము చూసాం అని చెప్పి ఆయన ఇంకో ఈ యొక్క సొదొమ రాజు పట్టకపోయే ఆస్తి, ఈ బంగారం వెండి ఈ పశువులు మొత్తం నువ్వే తీసుకో, మాకు వద్దు, మా ప్రాణాలు మాకు దక్కిని, మా రాజ్యం మాకు దక్కించాలే, మేము సంపాదించుకుంటాం, వ్యవసాయం చేసుకొని వ్యాపారం చేసుకొని ఇది మొత్తం నువ్వే తీసుకోమని చెప్పి అబ్రహాం తీసుకొచ్చి ఇచ్చాడు. అబ్రహాం అంటాడు, నాకెందుకయ్యా, నా దేవుడు నన్ను బహుధనవంతులు చేసి ఆశీర్వదించాడు, నేను వెండి బంగారం కలిగిన పశువులు గలవాడిని, ఒకవేళ నీ ఆస్తి నేను తీసుకుంటే జనాలు ఏమంటారు తెలుసా, ఇవన్నీ సొదొమ రాజు దగ్గర తీసుకున్న ఆస్తే, కొల్లగొట్టిన ఆస్తి, అందుకే అబ్రహాం బాగుపడ్డాని చెప్పి నన్ను అంటారు. ఆ మాట నాకు వద్దు, నేను నా ఎంట ఉన్న ఆస్తి నాకు చాలు, నువ్వే ఆస్తి తీసుకోమని చెప్పి ఆ లోతు పిల్లల్ని విడిపించి మరి పంపించాడు. స్తోత్రం హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు వారు స్వయంగా దిగివచ్చి, షాలేము రాజుగా దిగివచ్చి అప్పుడు ఆ మాట అంటూ అబ్రహాం అన్నాడు, నీ చెప్పుల వారైనా నేను అంటుకోనయ్యా, నీ ఇంటర్నల్ అంటే అప్పుడు తోలుకి ఎక్కువ వాల్యూ ఉండేది ఆ రోజుల్లో, మరి లెదర్కి ఎక్కువ వాల్యూ, ఎందుకంటే లెదర్తో సంచులు తయారు చేసి నీళ్ళు నింపుకునేవాళ్ళు. అప్పుడు పాత్రలను కనిపెట్టి మనం ఈ అల్యూమినియం స్టీలు ఇవన్నీ లేవు కదా, తోలు తిత్తులు ఎక్కువ ఉండేవి, అందుకే అబ్రహాం ఆ మాట వాడాడు అక్కడ, ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను నేను తీసుకున్నాను చెప్పి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవునికి యెహోవా ఎదుట నా చేయెత్తి ప్రమాణ స్తోత్రం హల్లెలూయా. మరి ఆ రోజుల్లో వాళ్ళు క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల క్రితం అప్పుడు నూలు వస్త్రాలు నేయడం నేర్చుకున్నారు, తోలు తిత్తులు వాడుకుంటున్నారు. ఈ స్టీల్ కానీ రాగి కానీ వెండి కానీ అంత టెక్నాలజీ రాలే అప్పట్లో, అందుకనే ఆ మాటలు అక్కడ రాయబడ్డాయి, ఇంకా కాలాన్ని బట్టి గ్రంథం లిఖించబడ్డది. కాబట్టి నీ యొక్క చెప్పులు ఆ యొక్క ఏమన్నాడు అక్కడ, నూలు పోగైనను చెప్పుల వారైనా నాకు అవసరం లేదు, నాకేం వద్దు, నిన్ను బట్టి నేను ఆస్తికర్తగా మారని చెప్పి అంటారని చెప్పినప్పుడు దేవుడు సంతోషించి తానే స్వయంగా దిగొచ్చి ఆకాశం నుంచి షాలేము రాజు దిగొచ్చి మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసం తీసుకుని వచ్చి అబ్రహాంకి సర్వోన్నతుడు దేవుని యొక్క యాజకుడు. ఎవరండి యాజకుడు? ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎవరే అంటే యేసుప్రభు. యెహోవా దగ్గర ఉన్న వారు ఎవరయ్యా? యేసుప్రభు, మన పెద్దన్న ప్రధాన యాజకుడు. అప్పుడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తకు సర్వోన్నతులైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడినగా కనియు నీ శత్రువు నీవు స్థితికి అప్పగింపబడి సర్వోన్నత దేవుడు స్తుతించబడినగా కని చెప్పెను. అప్పుడు అతను అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చిన స్తోత్రం హల్లెలూయా. అంటే అబ్రహాము తనకు కలిగిన యావత్ ఆస్తులు తనకు రొట్టె ద్రాక్షరసం ఇవ్వడం కోసం వచ్చిన షాలేము రాజుకి మెల్కీసెదెకు క్రమము చొప్పున 10వ వంతు ఇచ్చి స్తుతించాడు. స్తోత్రం హల్లెలూయా. మరి 10వ వంతు దశంభాగాలు ఇవ్వండి అమ్మంటే మొఖాలు చూసుకుంటారు. 400 రూపాయలు 4000 వస్తున్నాయి కానీ నీకు 400 తీసి పక్కన పెట్టి కవర్లో పెట్టి యేసుప్రభుకి ఇయ్యమ్మ, నీకు మంచి ఆరోగ్యం సంవత్సరం మొత్తం ఉంటుంది, ఇంకా నీకు ధనం ఆశీర్వాదం వస్తూ ఉంటుంది అబ్రహాం లాగా అంటే ఆ డబ్బులకెళ్ళి చూసుకుని ముడిచిపోతావు, కానీ దేవునికి ఇస్తున్నాను సంగతి మర్చిపోతున్నాం.
రమేష్ గారికో లేకపోతే ఇక్కడున్న వెలది గ్రామానికో నీవు ఇవ్వట్లా, యేసుప్రభుకి ఇస్తున్నావు. యేసుప్రభుకి ఇస్తే యేసుప్రభు యొక్క కార్యాలు నువ్వు చూస్తావు. స్తోత్రం హల్లెలూయా. అబ్రాహాం పిచ్చోడై అన్నింటిలో 10వ వంతు ఇచ్చిండు, ప్లస్ ఆ యొక్క షాలేము రాజు క్రమాన్ని పాటించాడు. సొదొగొమొర్రా రాజు ఆస్తి ఇస్తాను వద్దన్నాడు కదా. ఎందుకు వద్దన్నారంటే నిన్ను బట్టి ఆస్తికర్తగానే మారాలని చెప్పి జనం అంటారు. నాకు ఆల్రెడీ ఆస్తి ఉంది, నా దేవుడు ఇంకా నా పశువుల్ని, మేకల్ని, గొర్రెల మందలని, మేకల మందలని, ఎడ్ల మందలని, ఒంటెల మధ్యలని ఆశీర్వదిస్తారు. వాటి వల్ల నాకు ఆస్తి వచ్చుద్ది, నా పొలాలు పండుతాయి, నా పంట పండుద్ది అని చెప్పి విశ్వాసంతో సాగిన యాత్రికుడు అబ్రహాం. కాబట్టి మనం దశంభాగాలు ఇవ్వాలంటే మొహం చూసుకుంటున్నాం, మరి చాలా మొహాలు చూసుకుంటున్నాం. ఇప్పటికి మనం 40 రోజుల యొక్క సుడి తీరలే, ఇంకా 40 రోజుల సుడి ఇంకా నాకు తీరలే. లాస్ట్ రోజు ప్రార్థన సుడి ఇంకా నాకు తీరలే. ఇంకా ఆ సుడిలో నుంచి కోలుకోవడం ఇంకా కొద్ది కష్టపడుతూనే ఉంది. ఇంకా ఎంటాడుతూనే ఉంది, అది ఇంకా ఎంటాడుతూనే ఉంది. ఆ సుడి లేకుండా ఉండాలంటే మొన్న ఒక సేవకుడు బండిపాలెంలో చర్చి శంకుస్థాపన చేస్తున్నాడు. ఆయన 26-27 తేదీల్లో కూటాలు పెట్టింది నందిగామలు, జర్మియా గారు అని చెప్పి హైదరాబాద్ నుంచి వచ్చి పెట్టారు. ఆ చర్చికి ఆయన శంకుస్థాపన చేసుకుంటూ ఆయన ప్రేరాయలు తీసి పోసాడు. పోసి అంతకుముందు ఆయన వాక్యం చెప్పాడులేండి. వాక్యం చెప్పి అన్నాడు, అమ్మా ఈ చర్చి ఎవరిది అన్నాడు. వాళ్ళందరూ మాదే అయ్యగా అన్నారు. ఈ చర్చి ఎవరిది అమ్మా? మనందరిది. వెరీ గుడ్, మనందరిది. ఇప్పుడు ఈ చర్చి ఎవరు కట్టాలి? మనందరం కలిసి కట్టాలి. స్తోత్రం హల్లెలూయా. మనందరం కలిసి కట్టాలి. ఎవరు కట్టాలమ్మా? మనందరం కలిసి. అంటే ఈ చర్చికి వచ్చే వంట పని కానీ, ఆటో ఖర్చు కానీ, వంట ఖర్చు కానీ, కొట్టాల ఖర్చు కానీ, 40 రోజుల ఖర్చు కానీ మనందరం కలిసి భరించాలి. అప్పుడు అందరికీ ఆశీర్వాదం వస్తుంది. నేను ఒక్కడనే భరించాలనుకోండి, నాకే ఆశీర్వాదం వస్తుంది, మీకు రాదు ఆశీర్వాదం. మీరు ఆశీర్వాదాలు కోల్పోతారు. నీ దగ్గర ఉన్నదే ఇవ్వు. లేదు ఫస్ట్లో మీతో చెప్పేవాడిని ఆ మాట కూడా, అమ్మా నీ దగ్గర ఉప్పు ఉంటే ఉప్పు ఇవ్వు, కారం ఉంటే కారం ఇవ్వు, 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇవ్వు, లేని దానికోసం బాధపడబాకు, ఉన్నదాన్ని ఇవ్వు, ఉన్నదాన్ని శోధించమని చెప్తాను. అప్పుడు ఆయన ఆ పునాది ఎత్తుతూ అన్నాడు, మనందరం కూడా ఈ మందిరాన్ని కట్టుకోవాలని చెప్పి. స్తోత్రం హల్లెలూయా. ఎవరో చేయాలి, ఎవరో మనకు చేయాలి, మరి ఎవరో మనకు కట్టాలని చెప్పి ఆలోచన చేయకూడదు. మనందరం కట్టుకోవాలి. మనందరం ఆస్తి ఇది. కల్వరి కృప మెస్సియా మినిస్ట్రీస్ అంటే సంఘాంది, ఇది రమేష్ గారిది కాదు, సంఘాంది. ఇది సంఘం పేరు మీద రిజిస్ట్రేషన్ చేసాం మొత్తం కూడా మేము. సంఘం పేరు మీద రిజిస్ట్రేషన్, స్థలం కానీ చర్చి కానీ రిజిస్ట్రేషన్ చేసాం. స్తోత్రం హల్లెలూయా. మా ఆస్తుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాబట్టి ఇది మనందరిది. దీనికి ఒక కమిటీ ఉంటుంది, దీనికి ఒక మరి ట్రెజరరు, ప్రెసిడెంటు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటారు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు అబ్రహాం తోటి, అన్నిట్లో దశంభాగాలు ఇచ్చి స్తోదించాడు అబ్రహాము. నేనే అబ్రహామును ధనవంతుడిగా చేసిన నీవు చెప్పకున్నట్టు ఒక నూలు పోగేను, చెప్పులు వారేను, నీ వాటిలో ఏదైనా తీసుకుని ఆకాశానికి భూమికి సృష్టికర్తకు సర్వోన్నత దేవుని యొక్క నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి అబ్రహాము ప్రమాణం చేసి ఏది తీసుకోలేదు. మనం కూడా ఇక 4,000 రావచ్చు, లేదా 10,000 రావచ్చు, 20,000 రావచ్చు, 1,00,000 రావచ్చు, 10 లక్షలు రావచ్చు. దశమ భాగం తీయటం మర్చిపోదు. 4,000 వస్తే 400 రూపాయలు పక్కన పెట్టుకో, 1000 వస్తే 100 రూపాయలు పెట్టుకో, 10,000 వస్తే 1000 రూపాయలు పెట్టుకో. అట్లా మనం దశమ భాగం దేవునికి ఇచ్చి శోధించాలి. అప్పుడు మనకు ఆరోగ్యం వస్తుంది. నడువు నొప్పులైనా, మోకాళ్ళ నొప్పులైనా, కీళ్ళ నొప్పులైనా, కాళ్ళ నొప్పులైనా దేవుడు స్వస్థత ఇస్తామంటాడు. అంతేగాని ఆ ధనాన్ని దాచిపెట్టాలంటే ఆ ధనం మొత్తం అడిగిపోద్ది అంటే హాస్పిటల్కి పోద్ది. ఎక్కడ పోద్ది? హాస్పిటల్కి పోద్ది. కాబట్టి హాస్పిటల్కి పోనే బాగుంది. దేవునికి ఇవ్వండి, ఆరోగ్యాన్ని పొందుకోండి, మరి కుటుంబం ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. దేవుడు మీతోటి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. ఇక్కడ ఇదంతా జరిగిన తర్వాత ఇక అబ్రహాం గారు మరి ఆ వాక్యం వచ్చి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది అంటే, అబ్రహామా భయపడకు నాయనా, నేను నీ కేడము, నీ బహుమానం అధికము అవుతుందని చెప్తున్నాను. స్తోత్రం హల్లెలూయా. యెహోవా దేవుడు వచ్చి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. నాయనా అబ్రహామా, నేను నీకు కేడమయ్యా, నువ్వు భయపడబాకు, నీకు బహుమానం అత్యధికం అవుద్దు నాయనా అని చెబుతున్నాడు. చెప్తామంటే అప్పుడు ఈ అబ్రహాం అంటాడు, చూడండి ఇక్కడ, యెహోవా అయ్యా ఇంత నువ్వు నాకు ఆశీర్వదిస్తున్నావు, ధనం ఉంది, ధాన్యం ఉంది, పశువులు ఉన్నాయి, పనివారు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ నాకు సంతానం లేదుగా. ఇప్పుడు ఐ నాట్ హ్యావ్ టు చైల్డ్, నాకు పిల్లలు లేరు.
నాకు పిల్లలు లేరు. ఈ పిల్లలు లేకపోతే నా ఆస్తి మొత్తం కూడా నా దాసుడైన నమ్మకమైన దాసుడు నాకు ఒకడు ఉన్నాడు, వాడి పేరు ఎలియాజరు, వాడికి ఇది ఆస్తి మొత్తం అని చెప్పి అన్నాడు. అంటే యేసయ్య అంటున్నాడు అబ్రహాముతో మాట్లాడుతూ, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడు అవుతారు. ఇదేంటయ్యా 75 సంవత్సరాల వయసులో పిలిచావు, వచ్చాను. నా భార్య కూడా అబ్రహాం గారికను సారమ్మ గారికి ఎన్ని సంవత్సరాలు తేడా ఉంది వయసు చెప్తారు ఎవరైనా? మీరు చెప్పమాకండి. అబ్రహాం గారికి సారా గారికి ఎన్ని సంవత్సరాల వయసు తేడా ఉంది? ఎవరు పెద్దవాళ్ళు? అదే ఎన్ని సంవత్సరాలు పెద్దోడు, ఎన్ని సంవత్సరాలు తేడా ఉంది అన్న, అదే 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అమ్మా, 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు తేడా ఉంది. మరి ఈ సమయం 75 సంవత్సరాలు అబ్రహాం గారు ఆ యొక్క కల్దీన్ అనే ఊరు నుంచి బయలుదేరినప్పుడు వయసు, అప్పుడు సారాకి ఎంత ఉంటుంది చెప్పండి? 65. కరెక్ట్, 65. 65 సంవత్సరాల ముసలమ్మ, 75 సంవత్సరాల ముసలాయన బయలుదేరి వచ్చారు. వస్తే ఆస్తి అయితే విస్తరిస్తుంది, బాగా సమృద్ధిగానే ఉంది, చూస్తే ధనవంతుడు. కాకపోతే ఏం లేదయ్యా అంటే పిల్లలు లేరు. అప్పుడు అంటాడు అబ్రహాం గారు, అయ్యా ఇంత ఆస్తి ఇచ్చావు, ఇంత ఐశ్వర్యం ఇచ్చావు, ఇంత సంపద ఇచ్చావు, కానీ నాకు గర్భవాసం లేదు, పిల్లలు లేరంటే దేవుడు అంటాడు, బ్రహ్మా నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడు అవుతాడు అన్న తర్వాత ఆ మాట మాట్లాడి, నువ్వు ఆకాశం వైపు చూడు, నక్షత్రాలు లెక్కించు, ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తా. స్తోత్రం, హల్లెలూయా. ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తా, విస్తరింపజేస్తా, ఫలింపజేస్తా, దీవిస్తా, ఆశీర్వదిస్తా అంటున్నాడు. అన్న తర్వాత ఆయన అన్నాడు, మరి ఆ మాటకి మరి నీవు ఈ దేశాన్ని స్వతంత్రించుకున్నట్టు దాన్ని నీకు ఇచ్చడం కోసం కల్దీన ఊరు పట్టణం నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చి తిని యెహోవా నేనని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదని నాకెట్లు తెలియననగా, సరే బాగానే ఉంది యేసయ్య, కల్దీలనే పట్టణం నుంచి తీసుకొచ్చావు, కానాను తీసుకొచ్చావు, ఇక్కడ ఊరు బయట నేను మా అమ్మాయి జ్యోతి వాళ్ళలాగా మేము ఊరు బయట టెంట్ వేసుకుని ఉంటున్నాం, దిక్కుమాలలాగా, మరి ఎంత పశువులైతే ఉన్నాయి, ఆస్తి అయితే ఉంది, అంతస్తు అయితే ఉంది, ఆ ఊళ్ళో వాళ్ళు మమ్మల్ని రానియట్లేదు అని మాట్లాడి ఉంటాడు. ఆయన ఏమంటాడు, యేసయ్య ఈ ఊరు నీకు స్వాధీనం చేస్తా, ఈ ఊరికి రాజు నువ్వే, నీ సంతానమే ఈ ఊరిని ఏలుద్ది అని ఆయన అంటున్నాడు. అన్నప్పుడు అన్నాడు, ఇక్కడ ఒక చిన్న సిట్యువేషన్ జరిగింది. ఏం జరిగిందంటే ఆ అబ్రహాం తోటి యేసయ్య మాట్లాడినప్పుడు, యెహోవా మాట్లాడినప్పుడు, మరి ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఎందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ శ్రమలలో పాలందుకై నా దర్శనమాయనే, శ్రమలలో
కష్టమాయనే నాతను అందున శ్రమలు సహించి నీ వారసుడానైతే నాతను అందున శ్రమలు సహించి నీ వారసుడానైతే నాధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నాధన్యత ఓ ఏమని వివరింతును. హల్లెలూయా. ప్రియరా, దేవుడు మాట్లాడిన తర్వాత ఇక ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, 3 ఏండ్ల పెయ్య, 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొట్టేలు, ఒక తెల్ల గువ్వ, ఒక పావురం, మొత్తం 5. ఇప్పుడు పెయ్యకి ఎన్ని సంవత్సరాలు, పొట్టేలుకి ఎన్ని సంవత్సరాలు, మేకకి ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. 3 ఏండ్లు అంటే 3 సంవత్సరాలు. వెరీ గుడ్. ఇప్పుడు ఒక తెల్ల గువ్వ, ఒక పావురాన్ని నా ఎదురు తీసుకుని వచ్చి మరి పెట్టమని చెప్పాడు. చెప్పినప్పుడు అవన్నీ తీసుకొని అబ్రాహాము అక్కడ పెట్టి వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచను. పక్షులను అతడు ఖండించలేదు. ఇక్కడ పెయ్యని నడుముకు ఖండించాడు, మేకని నడుముకి ఖండించాడు, పొట్టేలుని నడుముకి ఖండించాడు. ఓ తెల్లగువ్వ, ఓ పావురాన్ని తెచ్చి అక్కడ పెట్టాడు. ఇదే అందులో చిన్నయ్యి పక్షులు, దేవుడైతే ఖండించమని చెప్పిందిలే కానీ అని ఆయన అనుకున్నాడేమో, మనసులో సాధు స్వభావం వచ్చిందేమో. ఇప్పుడు పేతురు గారు యొప్పేకి వెళ్ళాడు. చర్మకారుడైన సీమోని ఉండి ఆకలి అవుతా ఉంటే మెద్దెక్కి ప్రార్థన చేస్తున్నాడు. డాబా ఎక్కిండు. మొన్న క్రిస్టఫర్ అన్న వచ్చినప్పుడు మనందరం పైకి రావడం కోసం కొంచెం లేట్ అయింది. అన్న పైకి పోయి ఆపేసుకుని ప్రార్థన చేస్తాడు, స్తోత్రం హల్లెలూయా. నేను పోయితే అన్న పైనే ఉన్నాడు. అన్న వందనాలంటే బర్రెలు వేసి వచ్చి వాక్యం చెప్పిండు, స్తోత్రం హల్లెలూయా. ఇక ఈ పేతురు గారు కూడా అది పరిచారకుల యొక్క లక్షణం. ఎక్కడ సమయం దొరికితే అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకోవడం మంచి అలవాటు అది. ఇక ఈ పేతురు గారు పోయి పైన కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఒక దుప్పటి వచ్చింది ఆకాశం నుంచి, 4 సింగులతో పరచబడ్డ దుప్పటి వచ్చింది. దాంట్లో సమస్త చతుష్పాద జంతువులు ఉన్నాయి. ఆకాశం నుంచి ఒక స్వరం వచ్చేసి, పేతురు వాటిని చంపుకొని తిను స్వరం వినపడుతుంది. 3 సార్లు వినపడింది. ఏనంటాడు, అయ్యా అవి నిషిద్ధమైనవి, ఆ యొక్క నిషిద్ధమైన జంతువులు నేను ఎలా మరి వాటిని వధించి తినేను అని ఏనంటాడు. ఎవరు? పేతురు గారు. ఇక దుప్పటి పైకి ఎత్తబడింది, దర్శనం వెళ్ళిపోయింది. ఈ లోపల కొర్నేలు ఇంటి నుంచి వచ్చిన దాసులు, అయ్యా ఇక్కడ యొప్పేలో పేతురు గారు ఉన్నారా పాస్టర్ గారు అని చర్మకారుడైన సీమోను గారిని అడుగుతున్నారు. ఉన్నాడయ్యా, పైన మిద్దె మీద ఉన్నాడు, డాబా మీద ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు అని చెప్పారు. వెంటనే వాళ్ళ మాటలు వినపడ్డాయి పేతురికి. దేవుని స్వరం మాట్లాడింది, అయ్యా వాళ్ళు నీకోసం వచ్చారు, నువ్వు వాళ్ళతో కలిసి వెళ్ళి అక్కడ మరి నీ రక్షణ కోసం, నా యొక్క రక్షణ కోసం, నా యొక్క మరి వాక్యం ప్రకటించబట్టడం కోసం సిద్ధంగా ఉన్నారు, వాళ్ళతో కలిసి వెళ్ళమని చెప్పి స్వరం మాట్లాడితే నేనే పేతురు నుంచి బరాబరి దిగి వచ్చి వాళ్ళతో వందనాలు చెప్పుకొని భోజనం చేసి కలిసి వాళ్ళతో కలిసి వెళ్ళి అక్కడ కొన్నేళ్ళ ఇంట్లో వాక్యం చెప్పి వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్నేహితుల్ని, బంధువుల్ని, మరి ఇరుగువారిని, పొరుగువారిని వాక్యం చెప్పి రక్షించాడు. స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ కూడా అబ్రహాం గారితో దేవుడు మాట్లాడాడు.
ఏమని మాట్లాడాడంటే, అబ్రహామా, ఆ యొక్క పెయ్యను, ఆ యొక్క పొట్టేలుని, ఆ యొక్క మేకను, ఆ యొక్క తెల్ల గువ్వను, పావురాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి నడుముగా ఖండించమని చెప్పాడు. నడుముకి ఖండించమని చెప్పాడు. ఎందుకని అబ్రహాముని దేవుడని యెహోవా ఖండించమని చెప్పాడు? వింటున్నారా? వాక్యం నేను చెబుతున్నా. ఒకవేళ నువ్వు పాపం చేసి వచ్చి మందిరంలో ఉన్నవేమో, దాన్ని దిద్దుకోరా పనికిమాలోడా, పనికిమాలిందానా అని ఖండించి చెప్పాలా, ఖండించి చెప్పాలా, బుద్ధి చెప్పాలా, గద్దించాలా. ఆనాడు పశువుల్ని ఎందుకు ఖండించబడాయి అంటే, నువ్వు చేసిన తప్పిదాలు ఏమైనా ఉంటే, దోషాలు ఏమైనా ఉంటే వాటిని నేను ఖండిస్తున్నాను, తీసేస్తున్నాను. మనం రాసిన పాటలో హల్లెలూయా నీకే నా బలి అర్పణ, హల్లెలూయా నీకే నా స్తుతి అర్పణ రాశాం. హృదయం ద్వారా బలి అర్పిస్తున్నాం. ఇప్పుడు మనం నీ మోకాటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన ద్వారా యేసుప్రభుని హృదయంలో చేర్చుకొని నువ్వు బలి అర్పిస్తున్నావు. ఆనాడు బలు ఎలా ఉన్నాయంటే, జంతువుల్ని బలించి బలి అర్పించేవాళ్ళు. అని యేసుప్రభు వారి లోకంలోకి రావడం వల్ల ఆయన శిలువపై మరణించి తానే బలియాగంగా మారిపోయి రక్తాన్ని చిందించి వెలయించి కొనుక్కొని చనిపోయి సమాధిలో పెట్టబడి తిరిగి లేచిన తర్వాత బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. స్తోత్రం హల్లెలూయా. బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆనాడు యేసయ్యను తెలియని రోజులై అబ్రహాంతో మాట్లాడి దేవుడు తీసుకొచ్చాడు. ఒక బొమ్మల వ్యాపారి, దేవుళ్ళు అమ్ముకునే వ్యాపారి, యేసుప్రభు తెలియని వ్యాపారి తీసుకొచ్చాడు. కానీ మరి రక్త ప్రోక్షణ ద్వారానే రక్షణ వస్తుంది. ఆ రక్త ప్రోక్షణ చేసి అబ్రహాం కుటుంబాన్ని దేవుడు రక్షించడం కోసం ఆ యొక్క పెయ్యని, పోటీలని, ఆ యొక్క మేకపోతుని బలి అర్పించమని చెప్పాడు. కానీ అబ్రహాం ఒక చిన్న పొరపాటు చేశాడు. ఏంటి ఆ పొరపాటు అంటే, ఆ గువ్వ పిల్లని, ఆ పావురం పిల్లని ఖండించకుండా కాళ్ళు గట్టి ఆ పని నుంచాడు. అబ్రహాం గాఢ నిద్ర పట్టింది, కడిగిచికడ కమ్మింది. కమ్మినప్పుడు దేవుని ఆత్మ వచ్చేసింది, అగ్ని దిగి వచ్చింది ఆకాశం నుంచి. అగ్ని వచ్చి దహించుకుంటూ వెళ్ళిపోతా ఉంది. కానీ అక్కడ ప్రాణంతో ఉన్న జీవులు ఉన్నాయి. దేవుని కోపం వచ్చి, అబ్రామా ఎంత తప్పు పని చేశావు, నా ఆత్మ దిగి వస్తే అగ్ని ప్రోక్షిస్తే వాటిని ఖండించకుండా ఉండవు, నీ 4వ తరం వాళ్ళు ఐగుప్తీయులకి 400 సంవత్సరాలు దాస్యత్వం చేస్తారని చెప్పి శాపం వచ్చింది. నీ 4వ తరం వాళ్ళు ఐగుప్తీయులకి 400 సంవత్సరాలు దాస్యం చేస్తారని శాపం వచ్చింది. ఎందుకని అబ్రహాముకి తన 4వ తరానికి శాపం వచ్చింది? గువ్వ పిల్లని, పావురం పిల్లని ఖండించకుండా, నడుముకి ఖండించకుండా వదిలిపెట్టాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తావో శాపాలు వస్తాయి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి అయ్యగారు మాకేంటి శాపాలు అంటే, నువ్వు దేవునికి మనసు ఇవ్వట్లేదు, హృదయం ఇవ్వటం లేదు, దశమ భాగాలు ఇవ్వటం లేదు, శోధించటం లేదు. అన్నింటిలో సమయంలో కూడా 2:30 గంటలు ప్రార్థన చేయాలి మనం. సమయంలో కూడా దశమ భాగం ఇచ్చి శోధించట్లేదు. కాబట్టి దేవునికి కోపం రాదా, శాపం రాదా? ఆలోచించండి. అబ్రహాం ఏం తప్పు చేశాడు? కానమాట అన్నాడా, లేకపోతే ఏదన్నా తప్పు చేశాడా? దేవుని మాటను ధిక్కరించాడు. అంతే, మాట ధిక్కరించాడు. అందుకని అబ్రహాంకి శాపం వచ్చింది. ఆ శాపం నీ తరంలో ఇవ్వలే కానీ రాబోయే తరంలో ఇస్తా అని చెప్పాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పిల్లలకి అడికెళ్ళారు, ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఆ 4వ తరానికి వచ్చింది శాపం. అడిగి కూడా వద్దాం, చిన్నగా వరుసగా వచ్చేద్దాం చెప్పుకుంటా. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి మరి దేవుని యొక్క ఆత్మ మరి వాడికి శాపం తీసుకొచ్చి పెట్టింది. 400 సంవత్సరాలు మరి వాళ్ళకి శాపం వచ్చి మరి వాళ్ళని వెంటాడింది. కాబట్టి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి ఇష్టమైన పనులు చేయండి, దేవుని ఆజ్ఞ మేరకండి. ఆయన ఆజ్ఞలను, కట్టడలను, నియమాలను, నిబంధనలను, ప్రార్థనని
ఉపవాసాలని మర్చిపోకండి. నువ్వు ప్రార్థనకు రాయడం మానేసి అనుకుని 2 వారాలు, 3వ వారం అంటదంట మనసు అపాపోతే మళ్ళీ పడుకో నడు నెప్పుకుంది అంటదంట. 4వ వారం పాపగా ఎదురు పోయేది అంటదంట. ఆ సాతానుడు వచ్చి దూరిక ప్రార్థన ఆత్మని తీసేస్తాడు. ప్రార్థన అనేది నేను బుధవారం దిగిపెడుతున్నా, ప్రార్థన ఆత్మని నిలిచిపోయిద్దేమో, ప్రార్థన ఆత్మ నిన్ను విడిచిపోయిద్దేమో, దేవుని ఆత్మ. శనివారం అంటే మేము వచ్చి కూర్చొని పెట్టుకుంటున్నాం అనుకోండి వీరేషు, ఆదివారం కూడా ఎందుకు రమ్మంటున్నాం, ప్రార్థన ఆత్మ విడిచిపోయిద్దాం. 40 రోజులు ఎందుకు పెడుతున్నాం, ప్రార్థన ఆత్మ విడిచిపోయిద్దేమో. కుటాలు ఎందుకు పెడుతున్నాం, నీ యొక్క ఆత్మను ఉజ్జీవింపజేయటం కోసం. కాబట్టి సెమీ క్రిస్మస్ అయినా జనవరి 1 అయినా మరి ఆల్ నైట్ ప్రేయర్ అయినా బల్లారాధన అయినా నీ ఆత్మను ఉజ్జీవింపజేయటం కోసం, దేవుళ్ళలోకి అంటుకట్టబట్టడం కోసం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సహోదరుల, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. 2 అధ్యాయాలు చెబుదాం అనుకున్నాలే కానీ 1 అధ్యాయంతో దేవుడు మరి ఈ మాటలను దీవించి ఆయన వినికిడిలో మీ అందరి హృదయాలని వర్ధిల్లు చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా యేసయ్య, అబ్రహాంతో మాట్లాడిన మాటలు తండ్రి, అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డమైన మాటలు బట్టి ప్రభా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా ఈ మాటలు ప్రభా వీళ్ళ హృదయాలను ప్రభా బదిలిపరుచుకొని నిత్యం వద్దులు చేసి జీవించే భాగ్యాన్ని దయచేయమని పరిశుద్ధాత్ముడు నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.